హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దోషాస్ ఫిటీ క్లోన్. నా పేరు నవ్య. నేను మీకు చెప్పినట్టుగా ఇవాళ దోషాస్ క్వశ్చన్ ఫార్మేట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. అండ్ ఆల్సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఫాలో అయ్యే బుక్ యొక్క ఫ్రీ పీడిఎఫ్ లింక్ని షేర్ చేస్తాను. బికాజ్ ఈ బుక్లోనే మీకు ఆ క్వశ్చన్ ఫార్మేట్ దొరుకుతుంది. సో మనం ఈ క్వశ్చన్ ఫార్మేట్ని 2 టైమ్స్ ఫిల్ చేస్తామండి. ఫస్ట్ టైం ప్రకృతి మైండ్ సెట్ అండ్ సెకండ్ టైం వికృతి మైండ్ సెట్తో. ఈ ప్రకృతి వికృతి ఏంటంటారా? ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాన్స్టాంట్గా మన లైఫ్లో మనం అబ్జర్వ్ చేసే థింగ్స్ని ప్రకృతి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఐబాల్ కలర్ సేమ్ ఉంటుంది కదా, సో అలాంటి సిమిలర్ థింగ్స్, కాన్స్టాంట్ థింగ్స్ని ప్రకృతి అంటారు. వికృతి అంటే పాస్ట్ 2 or 3 months నుంచి వచ్చే మన లైఫ్లో చేంజెస్ని వికృతి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 2 months నుంచి హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. సో ఇలాంటి చేంజెస్ని వికృతి అంటారు. సో మనం ప్రకృతి అండ్ వికృతి మైండ్ సెట్తో మన క్వశ్చన్ ఫార్మేట్ని ఫిల్ చేయాలండి. అండ్ దెన్ మన పార్ట్నర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్తో కూర్చుని క్రాస్ చెక్ చేసుకోవటం బెస్ట్. సో దట్ ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది అండ్ యాక్యురేట్ రిజల్ట్స్ తెలుస్తాయి. వన్స్ మీరు క్వశ్చన్ ఫార్మాట్ ఫిల్ చేశాను అనుకున్నాక మీరు దోష కౌంట్ చేయాలి. అండ్ ఆ కౌంట్లో మీకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ దోషాన్ని మీ ప్రీ డామినెంట్ దోష అని అంటారు. ఒక్కొక్కసారి 2 దోషకు కూడా ఈక్వల్ నెంబర్ రావచ్చు అండ్ రేర్లీ 3 దోషాస్కి కూడా ఈక్వల్ నెంబర్ రావచ్చు. దాంట్లో ఎనీథింగ్ రాంగ్ కాదండి. బికాజ్ మీకు గుర్తుంటే కనుక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా అకార్డింగ్ టు ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ మనకి 7 బాడీ టైప్స్ ఉంటాయి. సో మన బాడీ టైప్ని బట్టి మనకి దోష కౌంట్ వస్తుంది. సో మీరేమీ అందులో రాంగ్ అని అనుకోవద్దు. ఇన్ఫ్యాక్ట్ నా క్వశ్చన్ ఫార్మాట్ మీరు చూసారంటే చూడండి, నాకు స్లీపింగ్ ప్యాటర్న్ వచ్చేసి నాకు 3 దోషాస్కి లింక్ అయింది. కొన్ని యాట్రిబ్యూట్స్ వచ్చి 2 దోషాస్కి లింక్ అయింది. సో ఇట్స్ నథింగ్ రాంగ్. మీకు అంటిల్ అన్లెస్ మీకు ఆ క్లారిటీ ఉంది అంటే ప్లీజ్ గో హెడ్, సో దట్ మీకు మీ బాడీ టైప్ ఏంటో క్లియర్గా తెలుస్తుంది. సో అలా మీ బాడీ టైప్ని తెలుసుకోవాలండి విత్ దిస్ క్వశ్చన్ ఫార్మాట్. వన్స్ తెలుసుకున్నాక మీ దోష యొక్క క్యారెక్టరిస్టిక్ని బట్టి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే దోషాస్ ఎప్పుడు బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో నేను ఈ క్యారెక్టరిస్టిక్స్ గురించి అప్కమింగ్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇంతవరకు విన్నారంటే మీకు నా టాపిక్ రిలేట్ అయిందని నేను అనుకుంటున్నా. మీకు ఇలానే రిలేటబుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.